రంగేసి పువ్వేసి సందమామ రాముడే పుట్టిండే సందమామ ఆ రామ రాజ్యాన సందమామ నిత్య తారక మంత్రం సందమామ జగతిలో ఇసవంటి సందమామ పాలకుడే లేడమ్మ సందమామ జగమంత మెచ్చిన సందమామ యుగ పురుషుడోయమ్మ సందమామ పరిపరి దండాలయ్యో రామ పాదాన కుసుమాలయ్యో మరి మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో పరిపరి దండాలయ్యో రామ పాదాన కుసుమాలయ్యో మరి మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో నిండు కుండాల మా ఇంటి పువ్వై ఇలా తెలుపు దేవుడి వైనావయ్యా అభిమాని గుండెల్లో కలకాలం నీవే కన్నెల్లో కావాలి ఉంటావయ్యా పరిపరి దండాలయ్యో రామ పాదాన కుసుమాలయ్యో మరి మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో మహనీయుడు పుట్టంగా మురిసింది వాగువంక ఆ పాదం తాకంగా ఉప్పొంగే కృష్ణ గంగా రైతు బిడ్డ నుంచి తెలుగు సినీ చరిత్రలో ఒక ఎవరెస్ట్గా ఎదగడం 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదు. భవిష్యత్తులో కూడా జరుగుతుందనే నమ్మకం కూడా లేదు, జరగదు. ఇటు వెండి తెరను కానీ అటు రాజకీయాలు ఏలిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మన ప్రియతమ నాయకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా పేరుగాంచినట్టు యొక్క శ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎన్టీఆర్ గారి జీవిత విశేషాలతో ముఖ్యంగా తారక రాము అన్నగారి అంతరంగం పేరుతో తీసుకొచ్చిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. అతడే మన అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న, కళ ప్రపూర్ణ మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మరొక మహానటుడు, కళామ తల్లి వరాల బిడ్డ, దైవస్వరూపుడు, ఈ సఖానికే మహాపురుషుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారు చలనచిత్ర సీమలో ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు ఆయన. అలానే ఈ కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారి 100వ జయంతి వచ్చిన సందర్భంగా ఆనాడు బాబు గారి దృష్టికి తీసుకొస్తే గోహెడ్ కార్యక్రమాలు స్టార్ట్ చేయండి అన్నాడు. పాలిట్ బ్యూరో తీర్మానం చేశారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం.